హాయ్ అండి. ఈరోజు నేను చిక్కుడుకాయ బంగాళదుంప కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను. అది ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని కొన్ని తాలింపులు వేసుకోవాలి. అది కొంచెం వేగిన తర్వాత మనం నిలువుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసేసుకొని వేపుకోవాలి. ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలు వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని వేపుకోవాలి. దీని తర్వాత మనం ముందుగానే కట్ చేసుకొని శుభ్రం చేసుకొని ఉంచుకున్న చిక్కుడుకాయలను కూడా వేసేసుకోవాలి. నేను చిన్నప్పుడు ఎక్కువగా వీటిని ఇష్టంగా తినేదాన్నండి. మీరు కూడా ఈ కర్రీని ఎక్కువగా ఇష్టపడినట్లయితే లైక్ చేయండి. దీంట్లో కొంచెం వేగిన తర్వాత కొంచెం పసుపు ఉప్పు వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలండి. ఇది ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఎందుకంటే దీంట్లో ఉన్న పచ్చివాసన అంతా పోయిద్దండి, తొందరగా మగ్గిద్ది. మనం ఉడకపెట్టట్లేదు కాబట్టి డైరెక్ట్గా లేసాం కదా, అందుకని చెప్పి ఒక 2 నిమిషాలు సిమ్లో పెట్టి మగ్గనివ్వాలి. ఆ తర్వాత టమాటాలు కూడా వేసి వేపుకోవాలి. మనం అది వేగుతూ ఉన్నప్పుడు ఈ బంగాళదుంపల్ని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఈ కర్రీలలో వేసేసుకోవాలండి. ఇది చాలా బాగుంటుంది, రోటీల్లో కూడా చపాతీలో కానీ చాలా బాగుంటుందండి. మీరు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ఇది బాగా కలిపేసుకోవాలి, ఇలా మొత్తం కలిసేటట్టు ఉప్పు పసుపు మొత్తం. ఇది కలిసిన తర్వాత కొన్ని వాటర్ పోసుకొని మూత పెట్టి మగ్గనివ్వండి. మనకి గ్రేవీ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వాటర్ వేసుకొని మగ్గనివ్వండి. నాకు అంత గ్రేవీ అవసరం లేదు. ఇది కొంచెం వాటర్ ఉన్నప్పుడే కొంచెం కారం వేసుకొని ఇంకో 2 నిమిషాలు వేపుకొని మగ్గనివ్వాలి. ఇది కారం మొత్తం బాగా కలిసిపోయేటట్టు కొంచెం బాగా వేపండి. నాకైతే కొంచెం గ్రేవీ అవసరం లేదండి, అందుకని చెప్పి ఇలా ఉన్నప్పుడే కొంచెం హైలో పెట్టేసి ఈ వాటర్ మొత్తం ఇనికేటట్టు నేను కొంచెం బాగా కలిపేసుకున్నాను. లాస్ట్లో అయిపోయే ముందు కొంచెం కొత్తిమీర వేసేసుకొని కలుపుకుంటే కర్రీ అనేది చాలా బాగుంటుందండి. మీరు ఖచ్చితంగా ట్రై చేయకపోతే ఒకసారి ఈ కర్రీని ట్రై చేయండి. ఇష్టం లేని వాళ్ళకు కూడా ఇష్టంగా తింటారు. ఇది ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.